ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కోర్టును డిక్టేట్ చేయవద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టులను తాము కంట్రోల్ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ నేతలపై కేసులను వేగవంతంగా విచారించాలని, తాము గతంలోనూ ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయని వ్యాఖ్యానించింది. డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో వాటి వివరాలు ఏవి తమకు తెలియాలని తేల్చి చెప్పింది. ఇక అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించేందుకు ట్రయల్ కోర్టులు ఉన్నాయని తెలియజేసింది. ప్రతిదాన్ని తాము కంట్రోల్ చేయాలి అంటే ఎలా అంటూ ప్రశ్నించింది. వైఎస్ జగన్ పై కేసులను వేగవంతంగా విచారించాలని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది కోరారు. ఇక ఈ క్రమంలో రఘురామకృష్ణరాజుపై సిబిఐ కేసులు ఉన్నాయని సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలియజేయడం జరిగింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజు ముద్దాయి అని సుప్రీంకోర్టుకు వివరించారు. కేసు విచారణ ట్రయల్ కోర్టులోనే చూసుకుంటారని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. తదుపరి విచారణ నవంబర్కు వాయిదా వేశారు.